8 days అవుతుంది నేను ఇంట్లోకి బయటకు వచ్చి. ఈ 8 daysలలో నాకు మెలిగింది. అందరికి మన డ్రైవర్లకు ఓనర్లకు అందరికి చెప్పేది ఏంటంటే, సో మన సబ్స్క్రైబర్స్ కి అందరికి జనాలందరికి చూపించాలని చెప్పేసి కొద్దిగా తీసాను. ట్రైన్స్ అనేది రెడీ అవుతాయి అనమాట. ఇండియాలో 3 ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇదే వందే భారత్ అనమాట. ఇది వచ్చేసి మొత్తం లోకల్ ట్రైన్స్ అనమాట. చూడండి, ట్రైన్ ది స్పేర్ పార్ట్స్ అయినా సర్వీస్ సెంటర్ అయినా టోటల్ షెడ్. మొన్న అయితే పాయింట్ లేదని చాలా వేశారు. నాకు అక్కడైతే ఎదురుగా గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా. మనకు కిరాయి అయితే వచ్చింది. అంటే నిన్న ఒక ట్రాన్స్పోర్ట్ అతని దగ్గర ఒక అంకుల్ అయితే కలిశాడు. మనలాంటి అశోక్ లేండి, చిన్న బండి. సో ఆయన కిరాయి వచ్చినాక అతనికి కిరాయి వచ్చింది చెన్నై నుంచి హైదరాబాద్ కి బోడుపల్లి దగ్గర. అతను ఏమంటున్నాడు అంటే, నాకు ఎట్లా కిరాయి వచ్చిందిగా, నైట్ వెళ్ళిపోతాను నేను, ఆ కిరాయి నువ్వు తీసుకో, కమిషన్ కూడా తగ్గుతుంది, నీకు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ట్రాన్స్పోర్ట్ అతనికి డైరెక్ట్ కదా అని చెప్పేసి అన్నాడు. సో పొద్దున్న 5 గంటలకు లేచి వెళ్తున్నాను. మామూలుగా 9-10 గంటలకు లోడింగ్. ఈ 5 గంటలప్పుడు వెళ్తే ఏ పోలీసు వాళ్ళు ఉండరు కదా, మళ్ళీ మనకి చాలా నేస్తారు. షెడ్ మొన్న అయితే పాయింట్ లేదని చాలా నేసారు. సో ఇప్పుడైతే మనం బయలుదేరదాము. మనం అయితే మొత్తం చూడండి టోల్ గేట్ దగ్గర అనమాట. ఈ టోల్ గేట్ దాటేసి మనకి ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు చూపిస్తుంది. ఆ 20 కిలోమీటర్లు వెళ్ళిపోయా మనకు టెన్షన్ ఉండదు. ఇంకా లోడింగ్ అయిన తర్వాత ఏదో ఒకటి చేసి మళ్ళీ టోల్ గేట్ దాటామనుకో ఇంకా మన ఆపేటోళ్ళు లేరు అనమాట. ఎక్కడ పోలీసు వాళ్ళు పట్టుకోరు, ఏం చేయరు. నాన్ స్టాప్ హైవే రూట్ డైరెక్ట్ ఒంగోలు దాటంగానే లెఫ్ట్ తీసుకుంటే అద్దంకి, ఆ రూట్ లో అయితే వెళ్తాం మనము. ఓకే, ఇప్పుడైతే మనం వెళ్దాము. లోడింగ్ పాయింట్ కి వెళ్ళాక అక్కడ ఏంది ఎలా ఉంటుంది చూద్దాం. మనకైతే లొకేషన్ ఇక్కడ చూపించింది. మన బండి ఇక్కడ ఉంది. ఇంకా బిపిన్ అయితే అందులో పడుకున్నాడు. నేనైతే పార్కింగ్ చేశాను. ఇక పార్కింగ్ చేసేసి ఇదే ఏరియా అనమాట. ఇక్కడ మొత్తం ముంగటైతే చూడవచ్చు మనకు మొత్తం మెట్రోకి సంబంధించింది ఉంది. అది మొత్తం మెట్రో అనమాట, రైలుకి సంబంధించిందే. సో ఇక్కడైతే మొత్తం లారీలు ఉన్నాయి. మరి ఏంటో ఇప్పుడు ఒక 1 అవర్లో ఎవరైనా తెలిస్తే మొత్తం కనుక్కోవాలి. మొత్తం లారీలే ఉన్నాయి చూడండి. అంటే లోడింగ్ చేసే ఉన్నాయి. అర్బనా ఏందో అర్థం అవ్వట్లేదు. నాకు తెలిసి హర్బన్ ఏమో అనుకుంటున్నాను మొత్తము. చూడాలి. ఇప్పుడైతే ఒక 1 అవర్ అయితే జనాలు తిరుగుతూ ఉంటారు. టీయో కాఫీ తాగానికి వెళ్ళేటప్పుడు అడగాలి. మన బండి అయితే ఇక్కడ ఉంది. నాకు అక్కడైతే ఎదురుగా గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా మీకు. ఆ గ్రీన్ కలర్ ముంగడ గేట్ ఉంది కదా, ఆ గేట్ దాటిన తర్వాత మొత్తము చెన్నై రైలు అని చెప్పేసింది కదా. మొత్తం అదే చెన్నై రైలు ట్రైన్లు అవన్నీ ఉన్నాయి అలా, మెట్రోకి సంబంధించినవి. చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక 1 అవర్ తర్వాత వీడియో తీస్తాను. ఏంది అసలు ఇక్కడ ఏమున్నాయి ఏంది అని చెప్పేసి. మనము ఇంత ముందుకు పొద్దున్న వెళ్ళింది అయితే అది లొకేషన్ పాయింట్ అయితే అది కాదంట. మనకైతే అది చూపించింది. సో అది ట్రైన్ కి సంబంధించింది బ్రదర్, కానీ అది కాదు అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ లొకేషన్ పంపించాడు. మనకు అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంది. ఇక్కడ చూస్తే ట్రైన్ సర్వీస్ సెంటర్ అంటారు కదా, ట్రైన్ ది స్పేర్ పార్ట్స్ అయినా సర్వీస్ సెంటర్ అయినా టోటల్ ట్రైన్ రిపేరింగ్ మొత్తం ఇక్కడనే అవుతుంది. మాక్సిమం ఎక్కువ శాతం ఇండియాకి సంబంధించింది మొత్తము దీంట్లోనే అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ చూడండి, బొమ్మ ట్రైన్ అంటే బొమ్మ ట్రైన్ కాదు, ఇది రియల్ గానే ట్రై చేశారు. మొత్తం మెటల్ బాడీ, వందే భారత్ అంటారు కదా, ఇది వందే భారత్. నిజంగా ఇది మొత్తము రియల్ గా ఉంది. మొత్తం బాక్సులు అనమాట, మొత్తం కంటైనర్ మొత్తము ఐరనే, టోటల్ రియల్ దే ఉన్నట్టే ఉంది మొత్తము. ఇది వచ్చేసి వందే భారత్ అనమాట. మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. ట్రైన్ ట్రాక్ అయినా ఇదిగోండి, టోటల్ రియల్ అనమాట వందే భారత్. దీనికి అంటే ఇది సూపర్ ఎక్స్ప్రెస్, అసలు మామూలు స్పీడ్ లో వెళ్ళదు అనమాట. ఇది మాత్రము చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మొత్తం లోకల్ ట్రైన్స్ అన్నమాట. చూడండి పాతది, అదే మనది అప్పుడు పాత ట్రైన్లు వందే భారత్ కంటే ముందు వచ్చేటి, అందుకనే దీని కింద కంకర్ ఉంది. వందే భారత్ మాత్రం కంకర్ లేదు. నిజంగా
టోటల్ రియల్ ట్రైన్ లాగానే ఉన్నాయి మొత్తం. అంటే మొత్తం మెటల్ కూడా చూసారుగా మంచిగా గట్టిగా ఉంది. అసలు నిజంగా ఎట్లా రెడీ చేశారో ఏమో ఇంత చిన్న ట్రైన్. చూస్తున్నారు కదా, ఇదే వందే భారత్ అన్నమాట. మనకు ఈ బొమ్మలాగా అనిపిస్తుంది కానీ ఇది మొత్తం రియలే, మెటల్ బాడీ అన్నమాట వందే భారత్. చూడండి బోగీలు ఉన్నాయి, దీని కింద కంకర్ లేదు ఎందుకంటే సూపర్ ఎక్స్ప్రెస్ కదా, దీనికి కంకర్ లేదు. వీటికైతే కంకర్ ఉంది. చెన్నై టు మైసూర్ అంట సూపర్ ఎక్స్ప్రెస్. మన బండి అయితే లోడ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఫ్యాక్టరీ నుంచి, అంటే ఫ్యాక్టరీ కాదు, అది వచ్చేసి మన ట్రైన్స్ అనేది రెడీ అవుతాయి అనమాట. ఇండియాలో 3 ఉన్నాయి, మహారాష్ట్ర ఒకటి, చెన్నై ఒకటి, గుజరాత్ ఒకటి. ఇప్పుడు మనం చెన్నై బ్రాంచ్ లో ఉన్నాము. అక్కడ ట్రైన్లన్నీ రెడీ అవుతాయి. ఇది వచ్చేసి వాళ్ళది స్టోర్ రూమ్ అంట, గెస్ట్ హౌస్ టైప్ లో. సో ఈ మెటీరియల్ మొత్తం చూసారుగా, ఈ మెటీరియల్ మొత్తం దాంట్లో వేస్తారు. వేయంగానే మనము లోడ్ వేసుకొని మంచిగా నీట్గా తారపాలు కట్టుకొని నాన్ స్టాప్ కొడితే ఇక పొద్దుగాల వరకు హైదరాబాద్ లో ఉంటాము. చూద్దాం. మనమైతే ఇక్కడికి వచ్చి 2 hours అవుతుంది, ఇంకా లోడింగ్ చేయలేదు. టైం కూడా చాలా అయిపోతుంది, చాలా టైం వేస్ట్ అయింది లోడింగ్ కూడా. చూసారుగా ఈ కాటన్ బాక్సులు అన్ని ఆ బండ్లో వేసారు, నీట్గా సదిరేసుకొని మంచిగా తాడు కట్టేసుకొని బయటదెళ్ళడమే. మనము పొద్దుగాల 5:30కు బయటదెళ్ళాం. 5:30కు బయటదెళ్తే మనం 6 గంటలకు లోడింగ్ పాయింట్ కి వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ 12 hours అయింది. మన దళిద్రం ఏందో, దళిద్రం నన్ను ఇష్టపడుతుందా, నేను దళిద్రాన్ని ఇష్టపడుతున్నా అర్థమైతలేదు, కానీ నా ఎంబడ మాత్రం ఉందని నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే 12 hours లోడింగ్ పాయింట్ కి వస్తే నాకేం అర్థం కాలేదు. సో మనకైతే కొద్దిగా కొత్తగా అయితే తెలిసింది, ఎందుకంటే మన ఇండియాకి ట్రైన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అక్కడనే ఉందన్నమాట. అసలు నేను ఎప్పుడు చూడలే కదా. సో మన సబ్స్క్రైబర్స్ కి అందరికి జనాలందరికి చూపించాలని చెప్పేసి కొద్దిగానే తీసాను. ఓన్లీ చక్రాలు రెడీ అయ్యేది, కానీ మిగతా తీయలేదు, ఎందుకంటే తీసింది తెలిస్తే పోలీస్ కేసు అన్నారు. సో మనమైతే లోడింగ్ వేసేసుకొని బయటదెళ్ళాము. నెక్స్ట్ ఏదైనా పెట్రోల్ బంక్ కనిపించింది అనుకోండి, డీజిల్ అయితే కొట్టించేసుకుందాం. ఇప్పుడు మనకైతే ఈ లెఫ్ట్ సైడ్ లో ఇండియన్ పెట్రోల్ బంక్ వచ్చింది. ఇండియన్ పెట్రోల్ బంక్ లో మొత్తం ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తే మనకు టెన్షన్ ఉండదు. ఫుల్ ట్యాంక్ మారో మనకి ఇక్కడ ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తే నాకు తెలిసి ఒక మొత్తం అయితే పోదు 600 కిలోమీటర్లే. మనకి ఇక్కడ నుంచి చూపించేది 630 కిలోమీటర్లు, కానీ ఇదైతే పోదు. మనం లాస్ట్ కి ఇంకో 500 అట్లా కొట్టించుకోవాలి. 500 కొట్టించుకుంటే మనకు టెన్షన్ ఉండదు. చూద్దాం ఎంత దూరం పోతుందో. ఒకవేళ పోయిందంటే టెన్షన్ లేదు, మెల్లగా వెళ్తా, 100లలో కొట్టినట్టు వస్తే అయిపోతుంది. మనము బెంగళూరు నుంచి చెన్నైకి ఎలా వచ్చాము అలా వస్తే మనకు మంచి మైలేజ్ ఇస్తుంది. నాకైతే 15 ఇచ్చింది మైలేజ్ బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చేటప్పుడు. అసలు 4500 4700 పడుతుందేమో అనుకున్నాము, మనకి దగ్గర 4100 ఏమో పడుతుంది. ఫుల్ మారో భయ
నా బండి కడుపు నిండిపోవాలి ఈ రోజు మాత్రం. చాలా రోజుల తర్వాత దీని కడుపు నింపుతున్నాను. చాలా రోజులు అయింది, అసలు 1 month ఏమైంది ఫుల్ ట్యాంక్ కొట్టాక. ఎప్పుడు చూసినా 2000, 3000, 2500, 3500 అంతే కొట్టిస్తున్నాను. మనమైతే బండి ఫుల్ ట్యాంక్ కొట్టించాం కదా, మన బండి మైలేజ్ ఎంత ఇస్తుందో చూద్దాం. నేనైతే మీటర్ రీడింగ్ 0 చేస్తున్నాను. మన మీటర్ అయితే 0 చేసేసాను. చూడండి మనకు మైలేజ్ ఎంత ఇస్తానేది చెక్ చేద్దాం. నిజంగా మనకు ఎప్పుడు చూసినా 580 నుంచి 600, 620 వరకు ఇస్తుండే. మరి ఇప్పుడు మైలేజ్ ఎంత ఇస్తుందో అనేది ఒకసారి చెక్ చేద్దాం. చెన్నై సిటీ అయితే బయటకు వచ్చేసాము. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ దాటేసి ఒక టోల్ గేట్ ఉంటుంది. ఆ టోల్ గేట్ దాటామంటే ఇక చెన్నై సిటీ దాటేసినట్టే. మాధవరం నుంచి రెడ్ హిల్స్ నుంచి ఈ చెన్నై టోల్ గేట్ అనమాట. ఇది ఒకటి దాటేస్తే మనము సిటీ అవుట్స్కట్స్ లా బయట పడ్డట్టే. సో నేను ఒకటి అందరికి, మన డ్రైవర్లకు, ఓనర్లకు అందరికి చెప్పేది ఏంటంటే, తెలంగాణ నుంచి అయినా, ఆంధ్ర నుంచి అయినా సరే, కర్ణాటక నుంచి అయినా సరే బండ్లు వస్తే మాత్రము బండి వచ్చి అన్లోడ్ అయింది అప్పుడే స్పాట్ ల కిరాయి దొరికింది, ఏది మన ఎన్ఎంటి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ల స్పాట్ ల కిరాయి దొరికిందంటే తీసుకోండి. ఎందుకంటే మనకు టైం వేస్ట్ కాదు. అదే 1 రోజు 2 రోజులు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నామంటే మన టెలిగ్రామ్ ద్వారా అయినా సరే, వాట్సాప్ గ్రూప్ ద్వారా అయినా సరే కంపల్సరీ ఆ గ్రూపే ఎక్కువ సజెస్ట్ చేయాలి. ఎందుకంటే దాంట్లో 12,000 13,000 వచ్చింది అనుకోండి, మనకు ఏ కమిషన్ లేకుండా 13,000 అట్లనే వచ్చేస్తుంది. ఏది వాట్సాప్ గ్రూప్ ద్వారా, టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా. అదే ఈ ఎన్ఎంటి ట్రాన్స్పోర్ట్ ఇక్కడ చెన్నై ట్రాన్స్పోర్ట్ తరఫు నుంచి పోతే వాళ్ళు బడా దోస్కి 12,000 రాస్తున్నారు. ఈ 12,000లో 200 లోడింగ్ అన్లోడింగ్. అంటే అక్కడ లోడింగ్ అన్లోడింగ్ ఏమి ఉండదు, కానీ వీళ్ళు లోడింగ్ అన్లోడింగ్ 200, 400 వచ్చేసి గైడ్ కి, ప్లస్ 720 రూపాయలు మన ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. సో వీళ్ళకే 1300 పోతే మనకేం మిగులుతుంది? డీజిల్ ఏం పెట్టుకుంటాము, మనకేం నడుస్తుంది, మన బండికి మెయింటెనెన్స్ ఏం పెట్టుకుంటాము? సో మాక్సిమం 1 రోజు 2 రోజులు టైం వేస్ట్ అయింది అనుకోండి, కిరాయిలు ఏం రాకపోతే టెలిగ్రామ్ గ్రూప్ అయినా, వాట్సాప్ గ్రూప్ ద్వారా అయినా సరే, ఫ్రెండ్ సర్కిల్ అయినా సరే, మన పర్సనల్ కిరాయి ద్వారా అయినా సరే పర్సనల్ కిరాయి కొట్టండి. ట్రాన్స్పోర్ట్ అయితే కొట్టకండి. అంటే ట్రాన్స్పోర్ట్ ది కొట్టచ్చు, కొన్ని ట్రాన్స్పోర్ట్లు ఇట్లా చూడండి, జిఎస్టీ, ఈఎస్టీ, ఎస్ఎస్టీ కట్ చేసినట్టు గైడ్ కి ఇలా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, లోడింగ్ అన్లోడింగ్ ఇవన్నీ కట్ చేసుకుంటే మనకు చాలా బొక్క పడుతుంది. అలా కట్ చేసుకోకుండా తీసుకుంటే బెటరే. ఓకేనా ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం. నాకు తెలిసి పొద్దుగల వరకలా 6-7 గంటల వరకలా ఇంటి దగ్గర ఉంటాం. అంటే ఇంటి దగ్గర అంటే అన్లోడింగ్ పాయింట్ లో ఉంటాము. ఇంకా ఇంటికి వెళ్ళే వరకు ఏ టైం అవుతుందో చూడాలి. మధ్యలో ఏ పోలీసు వాళ్ళు పట్టుకోకపోతే టెన్షన్ లేదు. మనము నెల్లూరుకి అయితే వచ్చాము. మనకు బిపిన్ కూడా ఆకలి అవుతున్నట్టుంది. పాపం పడుకున్నాడు, మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయాడు బిపిన్ అయితే. అసలు మాకు ఇప్పుడు ఏదైనా మంచి హోటల్ కనిపించింది అనుకో, ఫుడ్ ఆపేస్తాము, ఇంకా తినేయాలి. ఎందుకంటే మరి రైస్ కాకున్నా కానీ చపాతి తినాలి. చపాతి తింటేనే ఇప్పుడు నాన్ స్టాప్ కొట్టగలము. మనకైతే ఇప్పుడు వచ్చేసి 10:30 అవుతుంది. చాలా తొందరగా వచ్చేసాము, నెల్లూరు దాటేసాము. మాక్సిమం చూస్తాం, ఒక 1-2 కిలోమీటర్స్, ఒక 10 కిలోమీటర్స్ దాటేలోపు ఏమన్నా ఆపేసి రోటీ అన్నా, లేదంటే పరోటీ అని చెప్పేసి పుల్కా అట్లాంటిది అని తింటే, రైస్ తింటే విప్పిని తింటాడేమో, నేను మాత్రము పుల్కాలు తింటాను. పుల్కా అన్న, రోటీ అన్న. ఎందుకంటే అది తింటేనే కట్ టైట్ గా ఉంటే మత్తు నిద్ర వచ్చేస్తుంది. డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, నిద్రపోయినాం అనుకో అందరం స్విచ్ ఆఫ్ అయిపోతాం, నేను బిపిన్. ఎందుకంటే ఎవరైనా సరే ఆలోచించాలి, డ్రైవింగ్ లో ఎక్కువ తినకండి. వాళ్ళు నడిపిస్తాము, లేదు టైం టచింగ్ లోడ్ ఉందనుకుంటే చపాతీ తింటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడైతే మనకి ఏదైనా మంచి హోటల్ కనిపిస్తే తినేస్తాం. చపాతీ తిందామని చెప్పేసి బీహార్ డాబాకి వచ్చాము. ఇది దగ్గర ఒంగోలుకి 40 కిలోమీటర్లో ఉంది. ఆపుదాం అనుకుంటా 70-80 కిలోమీటర్లు కొట్టేసిన బండి అయితే. ఓకే, ఇప్పుడైతే అండా కీమా ఆర్డర్ చెప్పినాము. అండా కీమా 6 రోటీ చెప్పాము.
అయితే వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చి పెట్టిండు. అంటే అక్కడనే ఆపుదాం అనుకున్నాం కానీ బిపిన్ పడుకున్నాడు, ఎందుకులే నిద్ర డిస్టర్బ్ చేద్దాం ఎందుకని అని చెప్పేసి ఒక 50-60 కిలోమీటర్లు అయితే నాన్ స్టాప్ కొట్టిన. ఇక ఇక్కడ తిన్న తర్వాత ఇక మళ్ళీ నల్గొండ దగ్గర ఆపుతాను. నల్గొండ అయినా లేదంటే మిర్యాలగూడ దగ్గర ఆపుతాను. చూద్దాం సిచ్యువేషన్ ఎట్లుంటుందో. నిద్ర వస్తే ఆపేస్తాను, టెన్షన్ తీసుకోను. ఎందుకంటే ఇదేం టైం టచింగ్ లోడ్ కాదు కదా, టైమింగ్ లోడ్ అంటే ఏమని అనుకోవచ్చు. అయితే మనకు ఫుడ్ వస్తుంది, ఫుడ్ వచ్చాక అది ఎలా ఉంది ఏందనేది చెప్తాను. అండా కీమా వచ్చేసింది, పుల్కాలు వచ్చేసినాయి. రోటీ అడిగితే పుల్కాలు ఇచ్చాడు. పుల్కాలే బెటరు, మంచిగా వితౌట్ ఆయిల్ బాగుంటుంది, హెల్త్కు మంచిది. ఇప్పుడు చపాతీ అనుకోండి, దాంట్లో ఆయిల్ వేస్తారు, అదంతా ఎట్లనే ఉంటుంది. మొత్తం వేడివేడిగా చేసుకొని తీసుకొచ్చాడు. చూస్తుంటే తినాలనిపిస్తుంది. తిననీకే అనుకో తెచ్చింది. నిన్న మొన్న అయితే ఓన్లీ పరోటా, 40 రూపాయలు పరోటా తిన్నాము డబ్బులు లేక. సబ్స్క్రైబర్లు కూడా ఏమంటున్నారంటే డబ్బులు లేవు అంటున్నావు కదా, మరి డీజిల్కి మీ అన్నీ వేసిండని అంటున్నారు అని. అంటే మనకు హైదరాబాద్ నుంచి కావాలి వచ్చాము, కావాలి నుంచి మదనపల్లి వచ్చాము. మదనపల్లికి రాగానే మన దగ్గర ఏవైతే 10,000 ఉన్నాయో ఇన్కమ్, ఆ 10,000 తోటి కొంతమందికి ఇంట్రెస్ట్ కట్టాను, కొన్ని ఈఎంఐలు ఉన్నాయి, ఈఎంఐలు కట్టాను. ఇచ్చే వాళ్ళకి ఇచ్చేసుకున్నాను, ఎందుకంటే దగ్గరుంటే ఖర్చు అయిపోతాయి అని చెప్పేసి ఇచ్చేసాను. సో దానివల్ల డబ్బులు లేకుండే మా బ్రదర్ వేసాడు. సో అందుకనే డైలీ నైట్ టైంలో అది రోటీ తిని పిచ్చిలేసేది. ఏది మన తందూరి రోటీ, పరోటా తినేసి డైలీ 3 డేస్ నుంచి పరోటా తినడమే అయిపోతుంది. ఈరోజు కర్రీ ఆర్డర్ చేసుకొని ఇది పెట్టుకున్నాము. ఇంకా రేపు అయితే ఇంటికి వెళ్తే చికెన్ మటన్ వండించుకొని తినేయడమే. ఇప్పుడైతే తిందాం, టేస్ట్ ఎలా ఉందో చూడాలి. అయితే రోటీ తినేసినాము, బయలుదేరడమే. ఇప్పుడు నాన్ స్టాప్ కొడతా. మ్యాక్సిమం నిద్ర వచ్చింది అనుకో ఆపేస్తా, ఎందుకంటే టెన్షన్ తీసుకోవద్దు. లైఫ్ ఎప్పుడు టెన్షన్ తీసుకోవద్దు. ఇయ్యాల కాకపోతే రేపన్నా కొట్టించుకుంటాం కిరాయిలు, ఇయ్యాల కాకపోతే రేపన్నా కొడతాం, కానీ లైఫ్ని మాత్రం రిస్క్ చేయొద్దు. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. గుంతలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ వర్షం వస్తే బురదకి ఎంత ఇదైపోతుందో. ఇక్కడ నుంచి అయితే 370 కిలోమీటర్లు ఉంది నాన్ స్టాప్. ఇక మ్యాక్సిమం ఎక్కడ ఆపడడం లేదు. మనము ఒంగోలుకి వచ్చినాం. ఈ ఒంగోలుకి వచ్చిన తర్వాత అంటే నెక్స్ట్ ఇంకో 2 బ్రిడ్జిలు వస్తాయి. ఆ బ్రిడ్జిలు దాటిన తర్వాత అద్దంకి దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. చాలా మంది అదే కన్ఫ్యూజ్ అయిపోతారు, స్ట్రైట్ వెళ్ళిపోతారు. అంటే కొంతమంది మ్యాపులు పెట్టకపోతే స్ట్రైట్ వెళ్ళిపోతారు. కాకపోతే ఆ బ్రిడ్జి కిందకేంచి లెఫ్ట్ తీసుకొని అద్దంకి, పిడుగురాల, మిర్యాలగూడ, నల్గొండ ఆ రూట్లో వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, నేనైతే అది కూడా చూపిస్తాను మీకు. ఎందుకంటే మనలాంటి అంటే డ్రైవర్లు కొత్తగా వచ్చిన వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతారు. దాని గురించి అయితే నేను చూపిస్తున్నా. నిజంగా ఒకప్పుడైతే రోడ్డు ఘోరంగా ఉంటుండే, ఇప్పుడైతే ఒంగోలు రోడ్డు చాలా చేంజ్ అయిపోయింది. అసలు ఎక్కడ ఒక స్పీడ్ బ్రేకర్, గచ్చు అట్లాంటిది ఏమి లేదనమాట. చెన్నై టు కలకత్తా వరకు సూపర్ రోడ్డు. మనమైతే ఇక్కడ ఈ బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడనే చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. ఎందుకంటే స్ట్రైట్ గా పోతే విజయవాడ, గుంటూరు, విజయవాడ ఆ రూట్ వస్తుంది. ఇప్పుడు బ్రిడ్జ్ కిందకని లెఫ్ట్ తీసుకుంటే మనకు అద్దంకి రూట్ అయితే వెళ్తాము. చాలా మంది ఇదే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే స్టార్టింగ్ లో నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయిండే ఇక్కడ. సో దానికోసమని చూపిస్తున్నాను. ఈ లెఫ్ట్ ఉంది కదా, ఈ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. అటు సైడ్ వెళ్ళే బండ్లన్నీ విజయవాడకి వెళ్తుంటాయి. ఈ లెఫ్ట్ తీసుకున్న బండ్లేమో వెళ్ళట్లేదు. ఈ లెఫ్ట్ తీసుకునే అయితే డైరెక్ట్ అద్దంకి, పిడుగురాల, ఒంగోలు, మిర్యాలగూడ, నల్గొండ ఆ రూట్ అయితే వెళ్తుంది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్ గా నల్గొండ, నార్కెట్పల్లి వరకు ఒకటే రూట్ అనమాట. చూడండి బోర్డు అయితే
దాంట్లో ఏముంది, అద్దంకి, పిడుగురాల, మిర్యాలగూడ, నల్గొండ, హైదరాబాద్ ఈ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. బస్సులు దొరకక ఈ టైంలో లిఫ్ట్ అడుగుతున్నారు ఆ బండిని. తప్పదిగా, టైం కూడా వచ్చేసి 2 అవుతుంది. మనమైతే మిర్యాలగూడకి వచ్చినాము. అసలు నైట్ పడుకున్నాం మేము. నేనేమనుకున్నా అంటే 1 అవర్ 2 అవర్స్ పడుకుందాంలే అని చెప్పేసి అనుకున్నా. ఆ రోటీ తినంగానే కొద్దిగా మత్తు వచ్చినట్టు అనిపించింది. స్లీప్ చేస్తే 6:40కి లేచిన. 4 గంటలు ఏమో 4 గంటలు ఏమో పడుకున్నాను. చాలా టైం వేస్ట్ అయిపోయింది. నాకు టెన్షన్ లేనిది ఏంటంటే ఇది టైం టచింగ్ లోడ్ కాదు కాబట్టి నాకు అంత టెన్షన్ లేదు. కస్టమర్ ఫోన్ చేస్తే కూడా రా ఈరోజు మధ్యాహ్నం వరకు రా, ఎందుకంటే మళ్ళీ సాయంత్రం అయిపోయింది అనుకో మళ్ళీ రేపు అన్లోడ్ చేస్తారా అన్నారు. మనకైతే ఇక్కడ 11:30 వరకు రీచ్ టైం అయితే చూపిస్తుంది. ఇప్పుడైతే మనం మిర్యాలగూడలో ఉన్నాము. చూడండి, అసలు నిజంగా అంత టెన్షన్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదులే. ఎందుకంటే మనము నిద్రపోకుండా ఒత్తిడితో నడిపిస్తే మనకు రిస్క్, మన బండికి రిస్క్. అందులో ఇంకోటి ఏంటంటే అదే టైం టచింగ్ లోడ్ అనుకోండి, నేను ముఖం కడుకోనో లేదంటే టీ తాగేసో అట్లా కవర్ చేసేవాను. కానీ అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి నేను పడుకున్నాను. సో మనం ఇప్పుడైతే కరెక్ట్ మిర్యాలగూడకి అయితే వచ్చాము. ఒకప్పుడైతే ఇటు సైడ్ రైట్ సైడ్ బిల్డింగ్లు అట్లాంటివి ఏం లేకుండే. ఇప్పుడైతే మొత్తము ఈ రోడ్ ఇంకా చాలా బిల్డింగ్లు అయిపోతాయి ఇంకా 2-3 ఇయర్స్ లో. అయితే ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటే నాగార్జున సాగర్, రైట్ తీసుకుంటే మిర్యాలగూడ, స్ట్రైట్ పోతే హైదరాబాద్ అన్నమాట. నాగార్జున సాగర్ 56 కిలోమీటర్లు, హైదరాబాద్ 149 కిలోమీటర్లు. మొత్తం అది సిమెంట్ ఫ్యాక్టరీయా, సిమెంట్ ఫ్యాక్టరీ అనుకుంటా. అసలు ఈ బ్రిడ్జ్ పడ్డాక అయితే నిజంగా చాలా ట్రాఫిక్ అనేది తక్కువైంది. ఎందుకంటే కింద బ్రిడ్జ్ లేనప్పుడు బైపాస్ ఇది 2 కలిసి ఉంటుండే కాబట్టి చాలా ఇబ్బంది అయిపోయేది జనాలకు. క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుండే. ఈ బ్రిడ్జ్ చేసినప్పటి నుంచి చాలా ట్రాఫిక్ తక్కువైంది, 0 ట్రాఫిక్ అయిపోయింది కింద అయితే. నల్లగొండకు వచ్చినాం, చూస్తున్నారు కదా. ఈ బైపాస్ నుంచి లోపలికి వెళ్తుంది ఆ రోడ్డు. ఈ బ్రిడ్జ్ కిందకి లెఫ్ట్ తీసుకుంటే నిజంగా చాలా డెవలప్ అయిపోయింది ఏరియా మాత్రము. ఎందుకంటే ఈ స్టార్టింగ్ లో కూడా ఏం లేకపోతుండే. ఈ బ్రిడ్జ్ పట్టాక, బ్రిడ్జ్ కట్టినాకనే మొత్తము డెవలపింగ్ అనేది ఎక్కువ స్పీడ్గా అయింది. ఇంకా మనకు మెయిన్ నల్గొండ చౌరస్తా రైట్కి తీసుకుంటే హైదరాబాద్ వస్తుంది, అది కొద్దిగా ముంగడికి వెళ్ళినాక వస్తుంది. ఇప్పుడు నల్గొండకు వచ్చినాం. నల్గొండ మొత్తం చేపలు పడుతున్నారు అక్కడ చెరువు దగ్గర. మనం తినాలనుకుంటాం కానీ అందులో ఒకటి ఈరోజు శనివారం ప్లస్ వినాయకుల పండుగ కదా, ఇంట్లో కూడా వినాయకుని పెట్టారు. తిన్నాను అనుకో అది వేసుకుంటారా అంటే, నైట్ తిన్నానుకో ఎగ్ కర్రీ, చేపలు ఇంటికి తీసుకెళ్ళాను అనుకో కొట్టి చంపేస్తారు నన్ను. అయితే మనకు అన్లోడింగ్ పాయింట్ కరెక్ట్ ఒక 120 కిలోమీటర్లు ఉంది. 120 కూడా లేదు. తొందరగా అన్లోడ్ చేసుకుంటే, ఇప్పుడే మా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేశాడు ఏలూరుకి కిరాయి ఉంది అనేది. చూడాలి, ఒకవేళ అది ఓకే అయింది అనుకో అది వెళ్తాను, లేదంటే ఈరోజు రెస్ట్ తీసుకొని ఇంకా రేపు ఏదైనా కిరాయి మాట్లాడుకోవాలి. ఫైనలీ అయితే మనము హైదరాబాద్ విజయవాడ హైవేకి అయితే వచ్చేసినాం. ఇక మనకైతే టెన్షన్ లేదు. ఇక్కడ ఏరియాలకు వస్తే మన ఏరియాకి వచ్చినట్టు అనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ దగ్గర రాగానే. చూస్తున్నారు కదా, మనము లాస్ట్ టైం కూడా టీ తాగింది ఎక్కడంటే ఇదే ఏరియా అన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకో ఇక్కడ తాగాం. మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని ఉంది కదా, అక్కడ తాగాం టీ. ఇదైతే
హైదరాబాద్ విజయవాడ హైవే. మనం ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకుంటున్నాం. హైదరాబాద్ చక్కగా ఒకటే రోడ్డు. ఇంకా నాన్ స్టాప్ అవుటర్ రింగ్ రోడ్ దాకా కొట్టి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కినామంటే డైరెక్ట్ నాచారంలో దిగుతాము. ఎందుకంటే ఇప్పుడు లోకల్లోకి వెళ్తే కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి అవుటర్ రింగ్ రోడ్ మ్యాప్ కూడా అవుటర్ రింగ్ రోడే సజెస్ట్ చేస్తుంది. చూద్దాం ఇప్పుడైతే ట్రాఫిక్ ఎలా ఉంటుంది ఏందనేది. మనము ఆల్మోస్ట్ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతున్నాం కాబట్టి ట్రాఫిక్ ఏమి ఉండదు. అన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ లోకల్కి వెళ్తాం కాబట్టి అప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, బుర్ర బద్దలైపోతుంది. అందులో ఒకటి సాటర్డే కాబట్టి ఏం ఉండదు. ఎంప్లాయీస్ అందరూ కొద్దిగా వీకెండ్స్ ఉంటాయి కదా, కొంతమంది బయటకు వెళ్ళారు. శనివారం పూట ఇక నైట్ టైం అయితే కొద్దిగా బయటకు వెళ్తారు. ఈవెంట్ అంటే వీకెండ్ కదా, కొద్దిగా సాయంత్రం టైంలో బయటకు వెళ్తారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీలైనా ఎవరైనా సరే. సో ఇప్పుడైతే మనం హైదరాబాద్ రోడ్కి అయితే పడ్డాం. నెక్స్ట్ ఇక చిట్యాల్, చౌటుప్పల్, రామోజీ ఫిలిం సిటీ, పెద్దంబర్పేట అవుటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కేస్తాం. హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ లా ఈ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. మనం ఇక్కడ నుంచి 24 కిలోమీటర్లు చూపిస్తుంది. 24 కిలోమీటర్లు చూపిస్తుంది. ఈ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కితే మనకు 15-20 నిమిషాల్లో మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ దిగుతాం. అక్కడ నుంచి ఒక 5 నిమిషాలు అయితే దారి. మనకైతే చాలా టైం సేవ్ అనేది అవుతుంది ఈ అవుటర్ రింగ్ రోడ్ ద్వారా. ఇక నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ మనము ఉప్పల్ రోడ్, బోడుప్పల్ అనమాట, గట్కేసర్ రోడ్కి అయితే వెళ్తాము. గట్కేసర్లో ఉందో నాగారం అని చెప్పేసి చూపిస్తుంది. చూడాలి. అక్కడ నిన్నట్లాగా లోడింగ్కి లేట్ అయినట్టు అట్లా లేట్ అయితే మాత్రము మనకు చాలా బిస్కెట్ అయిపోతుంది. మన బండి అయితే అన్లోడ్ అయింది. ఈ వుడెన్ బాక్స్ ఒక్కటే ఉంది, అది అక్కడ వేరే షెడ్లో తిప్పుతా అన్నారు. ఇంకా ఇదే మెటీరియల్ మనం తీసుకొచ్చింది. ఈ మెటీరియల్ వచ్చేసి మనకు ఈ బస్సుది ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి కదా, దాని బ్యాటరీలు అంట. మనకు కూడా చెప్పలేదు. దాని బ్యాటరీలు కొన్ని ట్రైన్ మెటీరియల్ కూడా ఉన్నాయి. అసలు ట్రైన్ కూడా కొన్ని ఎక్కువ శాతం ఇక్కడ నుంచే నడుస్తున్నాయి. చూడండి, ఇది మొత్తము చాలా మన ట్రైన్ కి సంబంధించిన మోటారు, బైండింగ్ అవన్నీ ఇక్కడ నుంచే రెడీ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ మనకు కనిపించే షెడ్లన్నీ ఏదో ఒకటి ట్రైన్ కి, ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించినవి రెడీ చేస్తా ఉన్నారు. ఈ బాక్స్ వుడెన్ బాక్స్లలో కూడా సేమ్ అలాగే ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తము మనకు ట్రైన్ కి సంబంధించిన మోటారు, బైండింగ్ అవన్నీ ఇక్కడనే చేస్తున్నారు అన్నమాట. అసలు వీడియో తీయద్దు, ఎవరన్నా వచ్చి తిట్టినా కానీ మనం సైలెంట్ గా వీడియో డిలీట్ చేయాల్సిందే. ఇది అక్కడ పాత మోటార్లు బ్యాండింగ్ చేస్తారన్నమాట. దీంట్లో వచ్చేసి మన బండి అయితే ఇప్పుడు అన్లోడ్ అయిపోయింది. నిజంగా మనకు అన్లోడ్ అయితే ఒక 2 hours లో అయిపోయింది. అక్కడ ఇక్కడ తిరగడం ఎక్కువ ఉంది కానీ లోపల కానీ తొందరగానే అన్లోడ్ అయిపోయింది. నిన్న లోడింగ్ తో పాటు పోలిస్తే అన్లోడింగ్ చాలా తొందర అయిపోయింది అని అర్థము. ఇంకా నాకైతే ఈ 8 days అవుతుంది నేను ఇంట్లోకించి బయటకు వచ్చి. ఈ 8 daysలలో నాకు మిలిగింది 14,500. అసలు దరిద్రం. నేను విజయవాడకైనా, బాగల్కోట అయినా, కర్నూలుకైనా, బెంగళూరుకైనా, రాజమండ్రి అయినా ఎక్కడికి వెళ్ళేసి వస్తే 2 రోజులలో ఇంటి దగ్గర ఉంటాను. అనంతపూర్కి వెళ్ళినా కానీ 2 రోజులలో ఇంటికాడ ఉంటాను. కానీ ఎక్కడ పోయినా కానీ నాకు 10,000, 12,000 మిలుగుతాయి. ఎంత 2 రోజులలోనే. నేను ఇది 7 రోజులు పోయినా నా దరిద్రము వెళ్ళేటప్పుడు అసలు వైఫై లాగా ఉందన్నమాట నా పక్కనే. దరిద్రము అట్లా అయిపోయింది. మరి ఏందో అసలు ఏం అర్థం కాలేదు. మనకు 14,500 8 రోజుల్లో అసలు ఏం ఈఎంఐకి కూడా డబ్బులు లేవు, ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. అట్లాంటి సిచ్యువేషన్ అయిపోయింది నిజంగా అసలు. సో ఫ్రెండ్స్, మన బండి అయితే ఫుల్ టైంకి ఎంత మైలేజ్ ఇస్తుందని చెప్పి చూపిస్తాను.
చూడండి మన బండి అయితే 659. సో 660 కిలోమీటర్లు ఇచ్చింది ఒక ఫుల్ ట్యాంక్ కి. అంటే పాసింగ్ లోడ్ కాబట్టి మనకు 660 కిలోమీటర్లు ఇచ్చింది. ఫిర్బీ నేను 70-80లో వచ్చాను, 75, 76, 71 స్పీడ్ లో వచ్చిన. అయినా సరే నాకు ఫుల్ ట్యాంక్ కి 660 ఇచ్చింది. ఫిర్బీ ఇంకో 20 కిలోమీటర్లు పోతుంది, కానీ మనమైతే అది లెక్కలకి వేసుకోను. ఎందుకంటే అది ఎంటీ అయిందనుకో సిస్టమ్లు జామ్ అయిపోతాయి. సో దానికోసం అయితే నేను ఎప్పుడైతే ఒక 500 1000 రూపాయలు కొట్టించేస్తాను, ఇంటి దాకా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏదైనా కిరాయి వస్తే అప్పుడు మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తాను. సో మన వీడియో కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనము వీడియోని ఎండ్ చేస్తాము. నెక్స్ట్ ఏదైనా కిరాయి వస్తే కంటిన్యూ ద వీడియో.